అండి. నేను మీ రాఘవరావుని. 'నాగార్జున యాదవ్' ఒక 420 అండి వాడు. వాడికి మదం ఎక్కింది. అంటే వైసీపీ పార్టీలో అందరూ అంతేలేండి పరిస్థితి. వాళ్ళ పరిస్థితి అందరి పరిస్థితి అంతే. వాళ్ళు ఏం పడితే అది మాట్లాడుతుంటారు. ఈ దుర్మార్గుడు వెంకటరెడ్డిని అరెస్ట్ చేసిన సందర్భంలో లేకపోతే పెద్దిరెడ్డి గారు సందర్భంలో మాట్లాడతాడు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. పవన్ కళ్యాణ్ నీకేం హక్కుంది అని ఆయన వీడియో తీస్తే పవన్ కళ్యాణ్ ఏం హక్కుందని అడుగుతున్నాడు. పవన్ కళ్యాణ్ ఇంతకుముందులాగా సినిమా నటుడు అనుకున్నావారా నువ్వు? ఒక పార్టీ ప్రెసిడెంట్ అనుకున్నావారా నువ్వు? ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి మరియు 5 శాఖలకి మంత్రి. 5 శాఖల మంత్రిని పట్టుకొని, ఉప ముఖ్యమంత్రి పట్టుకొని మోస్ట్ పాపులర్ పర్సన్ పట్టుకొని నువ్వు ఇండియాలో 100 మంది ఉంటే వెయ్యి 1,40,00,000 మంది ఉంటే అందులో పాపులర్‌గా ఉన్న 100 మందిలో ఆయన 72 స్థానంలో అంటే ఇండియాలో అటువంటి వ్యక్తిని పట్టుకొని నువ్వు నీ నోటికి ఏం మాట్లాడుతున్నావురా? బుద్ధుందా అసలు నీకు? ఆడు ఈశ్వరుగాడు అడగడం, వీడు చెప్పడం. ఆడొక 520 వీడొక 420. ఆ పెద్దిరాడు ఏదో గొప్పోడట. అదేమో పక్కా రికార్డ్స్ ఉన్నాయట. ఒరేయ్! నేను ఒకటే చెప్తున్నా నాగార్జున పెద్దిరెడ్డికి అన్ని పక్కా రికార్డులుంటే అన్నీ కోర్టుకి సబ్మిట్ చేయమను ఒరిజినల్స్‌ని. అలాగే ప్రభుత్వానికి ఇమ్మను. అదా ఇస్తే సరిపోద్ది కదా! అప్పుడు ఆ ఆస్తులు వాడియే అవుతాయి కదా! నీకు నీవి ఆస్తులు అని నీకు నిరూపించుకోవాలంటే ఏం చేయాలి? నీ దగ్గరున్న పత్రాలన్నీ తీసుకెళ్ళి ప్రభుత్వానికి ఇవ్వాలి. హైకోర్టులో ఇస్తే హైకోర్టు వాళ్ళు వాటిని పరిశీలించి ఇవి పెద్దిరెడ్డికి సంబంధించిందే కాదా? ఇది ఆక్యుపై చేసిందని కన్ఫర్మ్ చేస్తారుగా. అవి ఇవ్వకుండా కోర్టులో కేసులేసుకుంటూ ఉన్నప్పుడు డ్రాగన్ చేసుకొని ఎన్ని సంవత్సరాలు డ్రాగన్ చేసుకుంటావు నువ్వు? వదులుతది నిన్ను. వదలరు. ఈ కూటమి ప్రభుత్వం 15 సంవత్సరాలు మినిమమ్‌గా ఉంటుంది. మిమ్మల్ని అందరిని పవన్ కళ్యాణ్ గారు తొక్కి నార తీయడం గ్యారంటీ. ఒక్కొక్కడు జైలుకెళ్ళడం గ్యారంటీ. మామూలుగా జైలుకెళ్ళరండి. రకరకాలుగా ఎలాంటి అలా శిక్షలు అనుభవిస్తూ ఉంటారు. జాగ్రత్త నాగార్జున యాదవ్. ఇంతకుముందు కూడా చాలా సంవత్సరాల క్రితం కూడా నువ్వు చాలా పవన్ కళ్యాణ్ హేళనగా మాట్లాడేవాడివి నువ్వు. ఆఫ్టర్ ఆల్ 10th క్లాస్ అనేవాడు ఎదవా నువ్వు. లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ దిక్కుమాలిన ఎదవల్లారా. మీరు చదువా? సంస్కారం లేని చదువెందుకురా మీకు? దుర్మార్గుడా, దుష్టుడా. నేను అప్పుడే చెప్పేవాడిని నేను. సారీ చాకలి సోదరులను అపార్థం చేసుకోవద్దు. పెద్దలు సామెత చెప్పారు. చదువుకున్నోడికున్న చాకలోడు నయమని. ఈ నాగార్జున యాదవ్ గాడికి ఆ జడ శ్రీనివాసులు ఎదవలు కొంతమంది ఉన్నారు. మేము పీజీలు, తొక్క, తోలు అంటుంటారు ఎంతసేపటికి. వీళ్ళకన్నా చాకలోడు నయమండి. వాళ్ళకి అని ఎందుకు చెప్తున్నానంటే చదువుకున్నాడు కానీ చాకలి నయమని పెద్దలు చెప్పేవాళ్ళు సామెత. నేను ఇక్కడ ప్రస్తుతించాను. నన్ను దయచేసి చాకలి సోదరీమణులను క్షమించమని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఒక సామెతగా చెప్పాను. అంతకని వాళ్ళ మీద నాకు ఎప్పుడూ గౌరవం ఉంటుంది. ఎందుకంటే నేను పవన్ కళ్యాణ్ గారి అభిమానిని. భారతదేశంలో పుట్టినందుకు గర్విస్తున్నాను. నేను కూడా ఈ యొక్క సమాజానికి ఎంతో కొంత చేస్తున్నాను. ఈ ప్రతి ఒక్కరు బాగుండాలి, అందులో నేనుండాలి కోరుకునే వ్యక్తుల్లో నేను ఒకడిని కనుక ఇటువంటి నాగార్జున యాదవ్, జయశ్రీరామ్ కొంతమంది దుర్మార్గులు వీళ్ళందరికీ త్వరలో భగవంతుడు శిక్షిస్తాడని తెలుగు ప్రజలందరికీ తెలియజేస్తూ విరమిస్తున్నాను. జై జనసేన, జై హింద్.